హాయ్ ఫ్రెండ్స్, ఉషా 10 లీటర్ అక్వేరియా గీజర్ మనమైతే దీన్ని ఓపెన్ చేసి ఫ్లోరిడ్ అయితే జామ్ చేయడం జరిగింది. ఈ విధంగా క్లిప్స్ అయితే ఉండడం జరుగుతుంది చుట్టూ. ఆ క్లిప్స్ జాగ్రత్తగా అయితే మనం బయటకి తీసేసుకోవాలి. క్లిప్స్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి ఎరిగిపోతాయి. మనం టెస్టర్ పెట్టుకొని జాగ్రత్త తీసుకోవాలి. ఈ కేబుల్ యొక్క ఎలిమెంట్ కేబుల్ కూడా కరెక్ట్ తీసుకొని కేబుల్స్ అయితే మనం తీసేసి పక్కన పెట్టుకొని కంప్లీట్‌గా ఈ 4 స్క్రూలు అయితే ఓపెన్ చేస్తే హీటింగ్ ఎలిమెంట్ అయితే మనకు బయటికి రావడం జరుగుతది. ఈ విధంగా 4 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ట్యాంక్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకొని యాస్ టీజ్‌గా మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒకసారి తీసినప్పుడు రాదు కాబట్టి స్క్రూ లైట్ తోటి ఈ విధంగా సైడ్ కంటే హీటింగ్ ఎలిమెంట్ అయితే ఈ విధంగా బయటకొచ్చేస్తది. హీటింగ్ ఎలిమెంట్‌కి అయితే పెద్దగా ఫ్లోరిడ్ అయితే ఏం రాలేదు. ట్యాంక్ లోపట ఈ విధంగా వాటర్ అయితే కొన్ని పోసేసుకొని కొంచెం లైట్‌గా షేక్ చేసుకొని ఈ విధంగా బయటకి పోస్తే మనకు ఫ్లోరిడ్ అయితే ఈ విధంగా బయటికి రావడం జరిగింది. నీట్‌గా క్లీన్ చేసుకున్నాక యాస్ టీజ్‌గా మనం ఏ విధంగా ఓపెన్ చేశామో అదే విధంగా హీటింగ్ ఫిల్మెంట్ అయితే పెట్టుకొని కనెక్షన్స్ అయితే యాస్ టీజ్‌గా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, కనెక్షన్స్ ఒకసారి మనం కరెక్ట్ ఇచ్చినా లేదనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్నాక దీని పైనుంచి ఈ ఫోమ్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవాలి. షార్ట్ సర్క్యూట్ కాకుండా కేబుల్స్ ఈ ఫోమ్ అయితే ఆపడం జరుగుతుంది ఎక్కువ శాతం. దానిపైనుంచి అయితే క్యాప్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ లాక్లు అయితే కరెక్ట్‌గా లాక్ అయినాయా లేదా ఒకసారి చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇన్‌లేట్ పైప్ దగ్గర టెఫ్లాన్ టేప్ అయితే ఈ విధంగా యేసుకొని ప్రెషర్ వాల్వ్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక ఒకసారి గీజర్ అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం. హీటింగ్ లైటు, పవర్ లైట్ అయితే మనకు రావడం జరిగింది. ఈ విధంగా గీజర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.